హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూల రంగడు. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే మాత్రం ఎన్టీఆర్ అలానే కళ్యాణ్ రామ్ అనే ఎక్కువ టెన్షన్ అనమాట. ఎందుకు ఈ టెన్షన్ అంటారా? అదేనండి, మన కొరటాల శివ కాపీడ్ కోర్ట్ ఇష్యూ. అంటే ఈ సినిమా శ్రీమంతుడు సినిమా 8 ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఒక అభాగ్యుడు మాత్రం అది నా కథ అని నేను ఒక నవలకు కోసం రాస్తే కొరటాల శివ మొత్తం కాపీ చేశారని కోర్టుకైతే ఎక్కారనమాట. ఇది వారం నుంచి మీడియాలో అయితే హల్చల్ అయితే చెప్తుంది అనమాట. అసలు టాపిక్లోకి వెళ్తే ఇది నిజమే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొరటాల శివ లేకపోతే మైత్రి బ్యానర్స్ ఒక పోస్టర్ అయితే వదిలారు, కానీ మాకు ఇది అనవసరమైన కాంట్రవర్సీ చేయకండి, మేము మాట్లాడుతామన్నారు. కానీ ఇక్కడ కొరటాల శివ ఆ టాపిక్ పైన అసలు ఆయన ఒక ట్వీట్ కానివ్వండి, ఆయన రెస్పాన్స్ అయితే కాలేదనమాట. దీనితో మన మీడియా మిత్రులందరూ కొరటాల శివ కాపీ చేశారా, లేకపోతే ఏమైనా ఒకవేళ స్టోరీ ప్లాట్ అందుకు ఏమైనా తీసుకున్నారా అని చూస్తే ఇక్కడ ఆయన చెప్పే ఒక అభాగ్యుడు చెప్పేది మాత్రము ఇది మొత్తం నా సినిమా, ఇది నా స్క్రిప్ట్ అనమాట, పేర్లు ఊరికి మార్చేసి కొద్దిగా కంటెంట్ అయితే సాగదీశారు, ఇది ఒక ఊరిని దత్తత తీసుకోవాలని అది వాళ్ళది రాసింది మాత్రం నేనే అని ఒక అభాగ్యుడు అయితే చెప్పారనమాట. నిజమే కదండి, మన శ్రీమంతుడి టాపిక్కే ప్లాట్ అదనమాట. ఒక ఊరిని దత్తత తీసుకొని వాళ్ళని చాకడం మహేష్ బాబు పని. ఇది కొరటాల శివ తను జీనియస్ అని, తను మేధావని అని చెప్పారనమాట. ఇక్కడ ప్లేట్ తిప్పి చూస్తే మాత్రం ఎక్కి సుప్రీంకోర్టుకి ఆశ్రయించాడు. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన అతను వాళ్ళైతే అక్కడ కూడా న్యాయమే గెలుస్తుందని, అక్కడ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన నిజమే గెలుస్తుందని కొరటాల శివ మర్చిపోయినట్లున్నారనమాట. ఎందుకంటే ఈయన ఇన్ఫ్లుయెన్స్తో సుప్రీంకోర్టుకి వేస్తే వాళ్ళు కూడా మేమేం చేయలేము, మేమైతే దీని మీద సమాధానం చెప్పలేకున్నామని చెప్తున్నారు. మరి దీని మీద కొరటాల శివ ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నా అది నా స్క్రిప్టు, నీ దగ్గర ఏమైనా కారణాలు ఉన్నాయా అని మాట అయితే వినబడలేదన్నమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా కొరటాల శివ కాపీడ్ అని. ఇంకా అర్థమైంది కదా ధీవరా మూవీ కూడా ఏమైనా కాపీడ్ స్క్రిప్టా అని ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామన్ అయితే టెన్షన్ పడుతున్నట్టు సమాచారం అనమాట. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఉంటాను, బాయ్.